ప్రభువునందు అత్యంత ప్రియులైన మీకు మరొక మారు ఉదయకాల సమయంలో మనందరి రక్షకుడును మన ప్రభువును దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేటాయించబడినటువంటి పాట మానవ పతనానికై దేవుని ఏర్పాటు. ఈ పాట చాలా గొప్ప పాట అండి. మానవుడు ఏ రకంగా ఈ భూమి మీద జన్మించాడు, మానవుని ఆవిర్భావం ఈ భూమి మీద అత్యద్భుతంగా జరిగింది. ఎలా జరిగింది అంటే, దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చి భూమి మీద తన పిల్లలను, తన కుమారులను తయారు చేయాలనుకున్నాడు. తన గర్భఫలాలుగా మనలందరినీ కూడా అలాగే నిర్మించాలని దేవుడు అనుకున్నాడు. కనుక ఈ మానవ నిర్మాణంలో అద్భుతమైన రీతిలో దేవుడు నిర్మించడం జరిగింది. ఇక మీరు జాగ్రత్తగా వినాలి, ఓకేనా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగా ఉంచాలండి. అంటే భూమి మీద ఉన్న సమస్తానికి ఏలికలనుగా దేవుడు చేశాడు. దేవుడు మానవుని నిర్మాణం ఎలా చేశాడు అంటే, దేవుని స్వరూపం, స్వరూపము అంటే దేవునికి ఏదైతే సొంత రూపం ఉందో ఆ రూపంలో మనుషులను దేవుడు నిర్మించాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అన్నాడు. అంటే దేవుని పోలిక స్వరూపం సాక్షాత్తు సాకరించి జన్మించినటువంటి వారు మనం. కనుక దేవుడు చూడండి, జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయాలి, ఓకే? దేవుడు మానవులను తన పోలిక స్వరూపమందు సృజించెను. దేవుడు మానవులను తన పోలిక స్వరూపములో మనుషులందరినీ కూడా సృజించాడు. అయితే ఏం జరిగింది అంటే, మానవుడు పతనం అయిపోయాడు. మానవుడు పతనం అయిపోయాడు. ఎలా పతనం అయిపోయాడు, పతనం యొక్క ఫలితం ఏంటి అనేది మనం మాత్రం ఇప్పుడు చూడాలి. మానవుడు పతనం అయిపోయాడు. ఎలా పతనం అయిపోయాడు? ఎలా పతనం అయిపోయాడు? తర్వాత పతనం యొక్క ఫలితం. మనం చూడాలి. మానవుడు పతనం అయిపోయాడు.
మానవుడు దేవుని పోలిక స్వరూపంలో సృజించబడ్డ మానవుడు పతనం అయిపోయాడు. పతనం ఎలా అయిపోయాడు, పతనం యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ఈ రెండు కూడా చూడాలి. మనం ఎలా పతనం అయిపోయాడు మానవుడు అంటే మనం ఇక బాగా చూడాలి. ఇంతకీ పతనం అనే మాటకు కూడా మనకు అర్థం తెలియాలి కదా. ఎలా పతనం అయిపోయాడు అని అంటున్నామంటే, పతనము అంటే అర్థం కనబడుతున్న బోర్డు. మానవుడు ఎలా పతనం అయిపోయాడు, అయితే ఈ పతనం అనేది ఎలా జరిగింది, ఆ పతనమైపోయినటువంటి మానవుడు దాని యొక్క ఫలితం ఎలా జరిగింది మనం ఆలోచించాలి. ఇంతకీ పతనము, మానవ పతనం, మానవ పతనం. పతనం అంటే బైబిల్ భాషలో అర్థం ఏంటో తెలుసా? పతనం అవ్వడం అంటే హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందండి? కొంచెం కష్టంగా ఉందా? అర్థమవుతుంది కదా. మానవ పతనం. ఇంతకీ మనిషి పతనం అంటే అర్థం ఏమిటంటే ఆత్మీయంగా చనిపోవడం. ఈ పదం బైబిల్లో లేదు. అలాగని మీరు ఇది ఎక్కడ ఉందని నన్ను మాత్రం అడగండి. పతనం అయిపోవడం అంటే నశించిపోవడం, అవును కదా. కనుక ఈ రీతిగా మానవుడు పతనం అవుతున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆత్మీయంగా చనిపోవడం. ఏమంటారు దాన్ని? స్పిరిచువల్ డెత్. మీరు బాగా ఆలోచించండి. ఎలా పతనం అయిపోయాడు? పతనమైపోయినటువంటి మానవ పతనానికి దాని యొక్క ఫలితం ఏమిటంటే ఆత్మీయంగా చనిపోవటం. ఆత్మీయంగా చనిపోవటం దాని యొక్క ఫలితం. ఇప్పుడు ప్రస్ఫుటంగా మనం ఆలోచిద్దాం. చెప్పచ్చా? ఫోటో తీసుకోండి కావాలి, తర్వాత రాసుకోండి, ఓకేనా? అయితే మానవుడు ఈ రీతిగా నిర్మించబడ్డాడు. ఎలాగా ఈ రీతిగా అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో నిర్మించబడిన వాడు. నిర్మించబడినటువంటి ఆ రీతిగా నిర్మించబడినటువంటి మానవుడు పతనం అయిపోతున్నాడు. ఇంతకు పతనము అంటే ఏంటో మనకు అర్థమైతే ఎలా పతనం అయిపోయాడో మనకు అర్థమవుతుంది, అవును కదా. పతనము అనే మాటకు మనకు అర్థం తెలియాలి. అర్థం తెలిస్తే మనకు ఈ పాఠం బాగా అర్థమవుతుంది. రైట్, చెప్పేస్తున్నాను చూడండి. పతనము పతనము అనే మాటకు మీకు తెలిసి ఎవరైనా చెప్పండి, అర్థం చెప్పండి. పతనం, మరణము, వెరీ గుడ్, నశించిపోవటము, పడిపోవటము, పడిపోవటం. చెప్పండి ఇంకా. వెరీ గుడ్. ఏంటి? గొప్ప స్థాయి నుండి గొప్ప స్థాయిని కోల్పోవటం కాదు. దిగజారిపోవటము అంటారు, అవునా కదా. ఒక మాట చెప్పాలంటే ఉన్న స్థాయిని కోల్పోవడం, గొప్ప స్థాయిని కోల్పోవడం.
ఉన్న స్థాయిని కోల్పోవడాన్ని పతనము అంటారు. మీకు అర్థమైందండి? పతనము అంటే ఉన్న స్థాయిని కోల్పోవడం, గొప్ప స్థాయిని కోల్పోవడం, దిగజారిపోవడం, చనిపోవడం, మరణించడం, నశించిపోవడం, పడిపోవుట, దిగజారిపోవుట అనే మాటలకు అర్థాన్ని ఇచ్చేటువంటి మాట పతనము. ఉదాహరణకు మీకు ఇంకా అర్థం కావాలి కదా, ఉదాహరణకు ఆర్థిక పతనము. ఆర్థిక పతనం అంటే ఏంటి? మీకు అర్థం కావడం వస్తుంది. ఎవరు మాట్లాడద్దు, మాటలు చెప్పండి కూడా. అదే ఆర్థిక పతనం అంటే పేదరికం కాదు, కరెక్ట్గా చెప్పాలి. రూపాయి విలువ తగ్గిపోవడం. చెప్తా చూడండి. ఆర్థిక పతనం అంటే నువ్వు ఒకప్పుడు డబ్బున్నవాడు అనమాట, ఓకేనా? ఒకప్పుడు ధనవంతుడు, ఇప్పుడు పేదవాడు అయిపోవడం, దానిని ఆర్థిక స్థాయి పడిపోవడం ఆర్థిక పతనం అంటారు. ఒకప్పుడు ధనవంతుడు, లేదంటే కోటీశ్వరుడు, ఒకప్పుడు ధనవంతుడు లేదంటే కోటీశ్వరుడు, ఇప్పుడు పేదవాడు. లేదంటే బికారి అయిపోవడం అంటారు. అవునా కదా? అంతే కదా మరి. అంటే ఆర్థిక పతనం అంటే ఒకప్పుడు నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఒకప్పుడు నీ జీవితం చాలా బాగుంది, తర్వాత ఇప్పుడు ఏమైపోయావంటే పేదవాడు అయిపోయాడు అనమాట. అలాంటి అనుభవం ఎంతమందికి లేదు? చాలా మందికి ఉండొచ్చు. అవునా కదా? అంటే చెప్తాను. మా ఇంటి పేరు ధన్నాయికి. ధన్నాయికి అనే పేరు ఎలాగ వచ్చిందో నేను చెప్తాను. అంటే ఒకప్పుడట మా తాతగారు ముత్తాత పంట పండిన తర్వాత ధాన్యంతో ఇంటిని వేసాడట. అంత పంట పొలాలు ఉన్నాయి, విస్తారమైనటువంటి ధాన్యం. అవునా కదా నాన్నగారు? అంతేనా? ఏ ఒక్కరు కూడా మా ఊర్లో ధాన్యంతో ఇంటిని వేసిన వాళ్ళు ఎవరు లేరట. కనుక ఇల్లందరినీ కూడా ధాన్యంతో నేసినందుకు మాకు ధన్నాయికి అనే పేరు వచ్చిందంట. ధన్నాయక్. సో అలాగే ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు మాకండి, ఇది తినడానికి గంజి కూడా లేదు అని. చాలా సంతోషించండి. నిజమే అది. చూసారా? ఆర్థిక పతనము అంటే మీకు బాగా అర్థమైంది ఇప్పుడు. రైట్. మీకు మనిషి పతనం ఎలాగైపోయాడో చెప్పడానికి ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను నేను. ఇది చెప్పిన తర్వాత మీకు బాగా అర్థమవుతుందనే ఆలోచన. ఇక పాఠంలోకి వెళుతున్నాను ఇప్పుడే. జాగ్రత్తగా వినండి. ఆరోగ్య పతనం అంటే చూడండి, ఆరోగ్య పతనం అంటే ఒకప్పుడు ఆరోగ్యవంతుడు, ఒకప్పుడు ఆరోగ్యవంతుడు, ఇప్పుడు తర్వాత ఏమైపోయింది? ఎప్పుడు చూసినా రోగాలే అంటాం. అవునా కదా? ఎప్పుడు చూసినా బాగలేదు. అవునా కదా? అంటే ఇప్పుడు రోగగ్రస్తుడు. ఏంటి రోగాలు? ఉదాహరణకు బీపీ, తర్వాత షుగర్, తర్వాత క్యాన్సర్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్స్, హార్ట్ అటాక్స్. అవునా కదా? ఎప్పుడు చూసినా కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఉన్న ఆరోగ్యం
పోవటాన్ని ఆరోగ్య పతనము అంటారు. ఆర్థిక పతనం అంటే ఒకప్పుడు డబ్బులు ఉన్నవాడు ఇప్పుడు బికారి అయిపోవటాన్ని ఆర్థిక పతనం అంటారు. ఆరోగ్య పతనం అంటే ఒకప్పుడు ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు 50 కేజీల బస్తా లేదంటే 50 కేజీల సిమెంట్ బ్యాగ్ అయినా తీసుకెళ్ళి పడేసేవాడు. ఇప్పుడు 10 కేజీలు కూడా ఇలా తీసుకెళ్ళి మొయ్యలేక ఆయాసంతో అమ్మ నేను మొయ్యలేకపోతున్నాను అంటాం. దానిని ఆర్థిక పతనం అంటారు. ఒకప్పుడు చెట్టు ఎక్కేసేవాడు, ఇప్పుడు చెట్టు ఎక్కాలంటే కాలు చేతులు గడగడగడ నడుగుతాయి అన్నమాట. అవునా కదా? ఒకప్పుడు కొండలు గుట్టలు అన్నీ తిరిగేసేవాడు. ఒకప్పుడు 10 కిలోమీటర్లు నేను సుమారుగా 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడిని నాన్ స్టాప్గా. ఇప్పుడు 6 కిలోమీటర్లు నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది. ఆర్థిక పతనం, ఆరోగ్య పతనం. ఓకేనా? మరి ఇది తెలుసుకున్నాం కదా. పతనం అయిపోయినటువంటి మానవుడు ఎలా పతనం అంటే ఆత్మీయంగా పతనం అయిపోయాడు. మరి ఆత్మీయ పతనం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇది చెప్పడానికి అన్ని చెప్పాను నేను, అంతే కదా? మరి ఇది అర్థం కావాలంటే ముందు ఇది అర్థం కావాలన్నమాట. ఆత్మీయ పతనం అంటే ఏంటి చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది రైట్. ఉదాహరణకు చెప్తాను. ఒకప్పుడు నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావు? పరిశుద్ధంగా ఉన్నావు. నువ్వు ఒకప్పుడు పరిశుద్ధుడు అన్నమాట. ఒకప్పుడు నువ్వు ప్రార్థనాపరుడు. ఒకప్పుడు నువ్వు ప్రార్థనాపరుడు. అప్పుడు కొత్తలో నువ్వు యథార్థవంతుడు, అబద్ధం ఆడేవాడవే కాదు. అవునా కదా? అప్పుడు నువ్వు నీతిమంతుడు. అప్పుడు నువ్వు ఫస్ట్లో చెప్పినటువంటి 1:26లో నువ్వు దేవుని పోలిక. ఒకప్పుడు నువ్వు దేవుని స్వరూపం. భావినాలమ్మా ఇక్కడి నుంచి పాఠం జాగ్రత్తగా ఇక్కడి నుంచి. నువ్వు పుట్టినప్పుడు దేవుని పోలిక దేవుని స్వరూపంలో పుట్టావు. నువ్వు నూతన జన్మనెత్తినప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడు, ప్రార్థనపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడుగా ఉన్నావు. తర్వాత ఆత్మీయ పతనం అంటే అర్థం ఏమిటంటే దేవుని పోలిక స్వరూపమును కోల్పోవడమే ఆర్థిక పతనం. ఆత్మీయ పతనం. దేవుని యొక్క పోలిక స్వరూపం కోల్పోవడమే ఆత్మీయ పతనం. ఓకే, ప్రసంగి గ్రంథం 7:29 ఒకసారి చదవండి. ఆది కాండం ఇందాక చదివారు కదా, 1వ అధ్యాయం 26వ వచనం. అంటే అర్థమవుతుందా? ఈ పాఠం అర్థం అవ్వాలి. అర్థమైతే మీరు ధన్యులు. చదవండి. చదవట్లేదు. 7:29 ప్రసంగి. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను,
ఇది ఒక్కటి మాత్రం కనుక్కున్నారట. ఎవరు? సొలొమోను. ప్రసంగి గ్రంథం ఏ సమయంలో రాశాడు? సొలొమోను. ప్రసంగిలో ముఖ్యమైన పదం ఏది? ప్రసంగి గ్రంథంలో అదే ఏంటి? ప్రసంగి గ్రంథంలో ప్రాముఖ్యమైన పదం వ్యర్థము, వ్యర్థము, సమస్తమని అర్థం. ఈ సూర్యుడు క్రింద ఉన్న సమస్తం అన్ని కూడా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. అంటే పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో రాసినటువంటి గ్రంథంలా కనబడుతుంది. అంటే పరిగెట్టలేని వయసులో అనుభవించాల్సినవన్నీ అనుభవించేసిన తర్వాత, చేయవలసిన పాపాలన్నీ చేసిన తర్వాత, పడాల్సిన శిక్షలన్నీ పడిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట సొలొమోను గారికి. ఇది ఒక్కటి మాత్రం నేను కనుక్కున్నాను అంటున్నాడు అనమాట. చూసారా ఏ వయసులో కనుక్కున్నాడట? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అన్న సత్యాన్ని ఎప్పుడు కనుక్కున్నాడటమ్మా? అదేంటి ఇంత చెప్తున్నా చెప్పట్లేదు? సునీల్ ఎప్పుడు కనుక్కున్నాడు? వృద్ధుడైపోయిన తర్వాత, వృద్ధాప్యంలో కనుక్కున్నాడు. నీకు ముందే చెప్తున్నా, దేవుడు ముందే బైబిల్లో రాయించాడు, ముందే చెప్పాడు. నువ్వు ఎప్పుడు కనుక్కున్నావు? నీకెప్పుడు అర్థమైంది? నీకేమైనా అర్థమైందా? ఆత్మీయంగా నేను పతనమైపోయాను, నాలో ఉన్న దేవుని పోలిక, నాలో ఉన్న దేవుని స్వరూపాన్ని నేను కోల్పోయాను. ఒకప్పుడు నేను క్రమంగా బైబిల్ చదివేవాడిని, ఒకప్పుడు నేను క్రమంగా ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు నేను అబద్ధమాడేవాడిని కాదు, నీతిగా బ్రతికేవాడిని, యథార్థంగా బ్రతికేవాడిని. ఇప్పుడు నీ జీవితంలో ఇవన్నీ ఉన్నాయా, కోల్పోయావా? చెప్పండి చెప్పండి. ఎవరు కోల్పోయారు, ఎవరికి ఉన్నాయి? ఏమండి మీరు ఒకసారి ఆలోచించండి. చేతులు ఎవరు ఎంతమంది నేను చెప్పాను, కానీ వినండి. మీకు ఒక స్టేట్మెంట్ నేను చదివి వినిపిస్తాను. ఇవన్నీ పోవడానికి గల కారణం ఏంటనంటే, నేను బైబిల్ కాలేజీలో నేర్చుకున్నాను. లైఫ్ ఏ మినిస్ట్రీస్ వాళ్ళు అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా చర్చిలకు వెళ్ళే 1000 మంది మీద ఒక సర్వే చేశారు. వీళ్ళు ఎవరు అంటే, ఆపరేషన్ మొబైలైజేషన్ ఫౌండర్ జార్జ్ పర్వర్. వీళ్ళు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఏం చెప్పారు అంటే, లైఫ్ ఏ మినిస్ట్రీస్ అమెరికా వాళ్ళు సర్వే నిర్వహించి బైబిల్ నిరక్షరాస్యత ఎంత ఉంది అని 1000 మంది మీద సర్వే చేస్తేనట, అక్కడ సుమారుగా 45 మంది బైబిల్ని వారు చూడండి సార్, 45% 45% మంది బైబిల్ని ఎప్పుడు చదువుతారంటేనట, వారానికి ఒకసారట. చూడండి, వారానికి ఒకసారి 45%. 40% అట నెలలో 1 లేదా 2 సార్లు, నెలలో 1 లేదా 2 సార్లు బైబిల్ చదువుతారట. అలాగని బైబిల్ అంతా కాదండి, అప్పుడప్పుడు కొన్ని వచనాలు. ఇంకా ఎంత మిగిలారు? ఈ 15% మాత్రం, 1000 మందిలో 15% మాత్రమే కనీసం చదువుతారు. కనీసం రోజుకి
ఒక 5 వచనాలు, ఒక 10 వచనాలు, లేదంటే ఒక అధ్యాయము చదువుతారండి. ఇందులో నువ్వు ఎక్కడున్నావు? వారానికి ఒకసారి చదువుతున్నావా? నెలలో 1 లేదా 2 సార్లు అప్పుడప్పుడు చదువుతున్నావా? కనుక వీళ్ళనే ఏమంటారంటేనండి, బైబుల్ నిరక్షరాస్యులు అన్నారట. మీకు అర్థమైందా? ఈరోజు బైబుల్ ఎందుకు అర్థం కాలేదో తెలుసా? బైబుల్ చదవకుండా, బైబుల్ పాటించకుండా, బైబుల్ గ్రహించకుండా చాలా మంది ఉన్నారు. నేను రోజు బైబిల్ చదువుతానని వాళ్ళ మీద ఎవరైనా ఉన్నారా? రోజుకు ఒక అధ్యాయం ఉన్నామా? ఉన్నారా? లేదా? చదువుతావా? ఒక అధ్యాయం చదువుతావా? వెరీ గుడ్. మనం వచ్చిన రోజు. థ్యాంక్ యూ అమ్మ, వందనాలు మీకు. ఇంకెవరైనా ఉన్నారా? అంటే మీరంతా బైబిల్ నిరక్షరాస్యులే, అవునా కదా? చూసారా, ఒక 30-40 మందిలో ఒకరు బైబిల్ చదువుతారు. అమ్మా, ఇక్కడ మన రంగసలు బయటపడింది, అంతే కదా? మరి ఎలా వస్తుంది బైబిల్? ఎలా బ్రతుకుతాం మరి ఆత్మీయ పతనం అంటే మన వల్లే కదా, మనలాంటి వాళ్ళని కదా పతనం అయిపోయిన వాళ్ళు, అవునా కదా? కనుక ఈ విషయాన్ని జస్ట్ మీకు మామూలుగా చెప్పాను. ఆత్మీయంగా పతనమైపోవడం అంటే ఉన్న స్వరూపం, దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపాన్ని కోల్పోవడమే ఆత్మీయ పతనం. ఆధ్యాత్మికంగా మరణించినటువంటి వారు మనం, అవునా కాదా? ఈ రకంగా పతనం అయిపోయామండి మనం. చనిపోయచ్చా? మొత్తం చనిపోయేలా? రైట్. సో ఇప్పుడు ఆత్మీయ పతనం ఎలా చెందామో మనం కొంచెం ఆలోచించాం. ఇంతకీ ఆధ్యాత్మికమైనటువంటి పతనం ఎలా సంభవిస్తుంది? ఆత్మీయ పతనము ఎలా మరియు ఎట్లు సంభవిస్తుంది, సంభవించును రాసుకోండి. ఉదాహరణకు ఆత్మీయ పతనానికి కారణం చెప్తున్నాను. ఇప్పుడు ఆత్మీయ పతనానికి కారణం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చదువుతారా? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ ఆధ్యాత్మికంగా పతనమైపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, సాతానుడా మానవుడా? ఇప్పుడు మీరు చెప్పండి నాకు. మనం పాపం చేయడానికి కారణం ఎవరమ్మా? బ్రదర్స్ మీరు చెప్పండి. జెంట్స్, బాయ్స్, సహోదరులు, పతనమైపోవడానికి గల కారణం, పాపం చేయడానికి కారణం ఎవరు చెప్పండి. ఒకరు బ్రదర్ చెప్పారు. ఎవరు? సాతానుడు. చెప్పండి. స్త్రీలు చెప్పండి. పాపం చేయడానికి గల కారణం ఎవరు? అదే మనం పాపం చేయడానికి గల కారణం ఎవరన్నా కదా? ఎవరు? అపవాది. అంతేనా కాదా? అపవాద. చూద్దాం ఇప్పుడు ఈ వచనాన్ని బాగా మీరే చదవండి. మరొకసారి గట్టిగా చదవండి. 14. ప్రతివాడు అన్నాడు ఇక్కడ. ప్రతివాడు
తన స్వకీయమైన దురాశ చేత తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడతాడు. అంటే ఫస్ట్ మనిషి పాపం చేయడానికి గల కారణం ఎవరు ఏంటి అని అంటే, ఎవరు? ఒకటి మనమే, మన దురాశ. అవునా కదా? అవునా? ఉదాహరణకి పాపం చేస్తున్న మానవుడు సాతాను కారణం కాదండి. మనిషి పాపం చేయడానికి కారణం సాతానుడు కాదు. మొట్టమొదట కారకులు ఎవరంటే, నీలో ఉన్న ఒక దురాశ ఉంటుంది చూడు. ఎలాగైనా తీసేసుకోవాలి, ఇది ఎలాగైనా తీసేసుకోవాలి, ఇది ఎలాగైనా తీసేసుకోవాలి అనే ఆశ నీలో ఉందనుకో. ఫస్ట్ దురాశ. ఆ ఆశ ఉంటే అప్పుడు నిన్ను సాతానుడు వచ్చి రైట్ నా రూట్లోకి వచ్చేస్తున్నాడు కనుక పాపం చేసేటట్టుగా ప్రేరేపిస్తాడు. ప్రేరేపించేది సాతానుడు, మొట్టమొదట ఆశించేది నువ్వు అనమాట. కనుక నువ్వు పాపం చేస్తున్నావు. నీకు అర్థమైందా? నేను చెప్పాను, బైబిల్ చెప్పిందా? మరొకసారి చూద్దాం. దేవుడు కీడు విషయమే శోధింపనేడు. ఆయన ఎవరిని శోధింపడు. చూసారా? ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన తన సొంత దురాశ చేత ఈడవబడి, అంటే నిన్ను నువ్వే వెళ్ళి పాపం చేయడానికి ముందుకు ఒక అడిగేస్తే అప్పుడు సాతానుడు వచ్చి నా రూట్లోకి వచ్చాడని చెప్పి నేను లాగేసుకుంటాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా తప్పు చెప్పానా? కరెక్టే కదా? పాపం చేయడానికి కారణం ఎవరండి? సాతానుడా? ఎవరు? మనమే, నేనే. అవునా కదా? పాపం చేయడానికి గల కారణం ఎవరు? నువ్వే. నేను అనట్లేదు, నేనే. ప్రతి వారం అనుకోండి, పాపం చేయడానికి గల కారణం ఎవరు? అబద్ధం ఆడడానికి గల కారణం ఎవరు? కోపంతో రెడీ మండిపోతుంటారు కదా, కారణం ఎవరు? కోపం మనకు వస్తుంది. కోపం వచ్చినప్పుడు సాతాను ప్రేరేపిస్తాడు. నేను మంచి మూడ్లో ఉన్నాడు కనుక వేసే అని కొడిసేవాళ్ళప్పుడు పాపం అయిపోతుంది. అవునా కదా? అవునా? కోపం వచ్చినప్పుడు పొడిసే నీకు పొడి చెప్పాలనిపించేస్తున్నాను అని అనుకుంటావు అనుకో, అంటే నీ దురాశ అది. నువ్వు పొడి చేసేవాళ్ళప్పుడు పాపం. అవునా కదా? మాస్టర్ కదా, అంతేనా? రైట్. పాపానికి కారకులం మనమే. అవునా కదా? సాతానుడు కాదండి. మనం ఏదైనా సాతాను మీద నెట్టేస్తాం. మనం ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి? ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండం నుంచే, ఆది దంపతుల దగ్గర నుంచే వచ్చింది ఈ పాపం. అంటే పతనం ఎలా ఆరంభం అవుతుంది ఇప్పుడు ఆలోచించాలి మనం. అవునా కదా? మానవుని యొక్క ఆత్మీయ పతనం ఆరంభానికి కారకుడు, ఆరంభానికి ప్రారంభకుడు, ఆరంభానికి శంకుస్థాపన చేసింది, ఆరంభానికి విఐపి ఎవరిప్పుడు? మన పతనానికి కారణం ఎవరు? మనమే. అప్పుడు బాబోయ్, అవునా? నాకు కూడా మొన్నటి వరకు అర్థం కాలేదు ఇది. ఈ వచనాన్ని చాలా మంది చెప్పడం విన్నాను, చాలా పుస్తకాలు నేను చదివాను, కానీ ఇలా అర్థం చేసుకోలేకపోయాను. నేను బాగా స్టడీ చేసి కూర్చున్నాను అనమాట. ఏంటి అసలు నిజమా కాదా? ఒక్కసారి బాగా ఆలోచిద్దామని ఆలోచిస్తూ కొన్ని పాఠాలు విన్నాను, నేర్చుకున్నాను, చదివాను. చదివిన తర్వాత అర్థమైందండి నాకు, నేను పాపం చేయడం గల కారణం నేనే. ప్రేరేపించేది ఎవరు? సాతానుడు వచ్చి అమ్మమ్మ చేత బలవంతంగా పాపం చేయించలేదండి. మీకు తెలుసా ఏం చేయించింది? ఇది తింటే మీరు దేవతల వలె ఉంటారు. అవునా? వెళ్ళిపోయింది, దాన్ని బట్టి కదా వెళ్ళిపోయింది పాపం. అవునా కదా? వెళ్ళిపోయిన తర్వాత నేను దేవత వలె అయిపోతానట, నేను దేవతగా మారిపోతానట. దేవుడు చూసారు ఎంత పక్షపాతం. ఆయన పోలిక నేను చూస్తున్నానండి.
వినండి, మీరు ఇటు వినండి. కరెంట్ పోయినా పర్వాలేదు. పాపం చేయడానికి గల కారణం ఎవరు అంటేనట సాతానుడు కాదు. అవ్వమ్మ గారు ఏం చేశారంటే తింటే నేను ఇలా మారిపోతానట, ఒరిజినల్ దేవుని పోలిక స్వరూపంలో నేను మారిపోతాను, దేవతల వల్లే ఉంటారంట. మరి అదే కదా అనుకుంది. పాపం అమాయకంగా మోసపోయింది, తినేసింది. తిన్న తర్వాత అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. ఆదాము ఎక్కడున్నావు? తప్పు చేశాను ప్రభువా, దేవా, అందుకని నేను దాక్కున్నాను అన్నాడు. పాపానికి ప్రారంభకుడు ఎవరు? మానవుడే. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారంటారు చూడండి. మనలోనే దురాశ ఉంది. బేస్ తగ్గించండి. మనలోనే దురాశ ఉంది. ఆ దురాశ చేత ఈడవపడటం అంటే లాక్కెళ్ళిపోతే ఆశ మనల్ని. ఏదో చెప్తారండి, నా శ్రీమతి ఒక మంచి మాట అంటది, మా విక్కి చెప్తాడు. ఏదో మోటు పట్లు సినిమా అది ఏదో చూస్తుంటారు కదట. అక్కడ ఇలా ఉంటాడు, వాడి పేరు మోటు. ఆడ సమోసా ఎక్కడున్నా కూడా వాసన వెళ్ళిపోతాడు. ఆడికి సమోసా అని చెప్పి ఆడ ఎగిరిపోతాడట. అలా ఎగిరిపోయి ఆ సమోసా తిన్న తర్వాత డిషుమ్ ఫైట్ ఎవరినైనా చేస్తున్నాడు. అలాగే పాప ఈడవపడటం అంటే అది అంటే మోటో పట్లులాగా ఇలా ఎగిరిపోవడం కాదు. పాపం నిన్ను ప్రేరేపించి ఎలాగైనా నిన్ను చేయించాలి ముందుకు నిన్ను నడిపించి నిన్ను పాపంలో పడేసి నిన్ను ఈడ్చేస్తుంది అనమాట. నీ దురాశ చేత నువ్వు ఈడవబడి అప్పుడు శోధింపబడతావు. కనుక పాపం చేయటానికి కారణం ఎవరు? మన దురాశ. తర్వాత ఎవరు? అదే శోధకుడైన సాతాను. క్లియర్? మీకు అర్థమైందండి? అర్థమైందా లేదా? రైట్. చెప్పాలా? రైట్. రోమన్ అంకె 1 వేసుకోండి. ఇప్పుడు రోమన్ అంకె 1. ఇంతకీ మానవ పతనం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది మానవ పతనం? బ్రదర్స్, ఎక్కడ ప్రారంభమైందమ్మా? ఆడలే. తీసే మానవ పతనం ఎక్కడ ఆరంభమైంది? ఈదేనులో ఆరంభమైంది. ఏదేనలో ఆరంభమాయను. దానికి రిఫరెన్స్ కూడా రాసుకోండి. మరి ఆదికాండము 3వ అధ్యాయము 7 నుంచి 23 వచనాలు. మీరు మీ బుక్లో ఇలా ఒకటి తీసుకోండి. ఆదాము హవ్వ పాపము చేయక మునుపు వారు ఎలాగున్నారో ఇక్కడ చెప్తాను.
పాపము చేసిన తర్వాత వారి స్థితి ఏంటనేది మనం ఇక్కడ గమనిద్దాం. ఇదేంటి అనేది చూడండి, ఆదమవ్వలు పాపం చేయక ముందు ఎలా ఉన్నారు, పాపం చేసిన తర్వాత వారు ఎలా ఉన్నారు, ఇది చూద్దాం. పాపం చేయక ముందు ఒకసారి 3వ అధ్యాయం 7 నుంచి 23 ఆదికాండం. నాకు టైం సరిపోదండి, చాలా ఫాస్ట్గా మీరు ఉండాలి. 7 అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరము విని దేవుడిని యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎక్కడున్నామని అందుకతడు నేను తోటలోని స్వరం వినప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి దాక్కుంటుంది. అందుకని చూడండి, ఇక్కడ కొన్ని వచనాలు, కొన్ని మాటలు నేను నొక్కి చదువుతున్నప్పుడు వినండి. భయపడి దాక్కుంటుంది, ఓకేనా? దేవునితో సహవాసం కలిగినటువంటి వారు దూరమైపోయినట్లు కనబడుతుంది. 11 అందుకు ఆయన నీవు దిగంబరవని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొని నాకు ఇయ్యగా నేను తింటినాను. అప్పుడు దేవుడిని యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినాను. అందుకు దేవుడిని యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ శపించబడిన దానివై నీ గడుపుతో ప్రాకుచున్న నీవు బ్రతుకు దినములన్నీ మను తిందివు. మరియు నీకున్న స్త్రీకి నీ సంతానం అంటే ఆమె సంతానం వైరము కలుగు చేస్తాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీవు ప్రయాసముతో నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను. వేజంతో పిల్లలు కందువు, నీ భర్తలో నీకు వార్చగలను. అప్పుడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన ఫలవృక్షం తింటివి కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతో నీ బ్రతుకు దినమని నీవు దాన్ని పంట తిందు. అలాను మీరు కానీ 23 వచనాల వరకు చదివితే మీకు అర్థమవుతుంది. అలా మీరు మొత్తం చదవండి. ఇక్కడ నేను అవుట్లైన్ చెప్పేస్తాను, జాగ్రత్త వినండి. ఆదామవ్వలు పాపం చేయక మునుపు వారి పరిస్థితి ఏంటంటే, 1 దేవునితో సహవాసం. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, వారు ధైర్యంగా ఉన్నారు. అవునా కదా? పాపం చేసిన తర్వాత వారి పరిస్థితి ఎలాగైపోయింది? ఎవరు మాట్లాడు, కుర్చీలు జరగవు, సౌండ్ చేయకండి, చూడండి. దాన్ని పాపం చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలాగంటే, దేవునితో సహవాసం కలిగి ఉన్న వారు దేవునికి దూరం అయిపోవడం. అవునా కదా? అమ్మ అర్థం ఉందా? నిద్ర వచ్చేస్తుందా? మీ కళ్ళు చాలా భారంగా ఉన్నాయి. వినండి, జాగ్రత్త వినండి. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, పాపం చేయక ముందు ధైర్యంగా ఉన్నారు. పాపం చేసిన తర్వాత దేవునికి దూరం అయిపోయి భయంతో దాక్కున్నానంటారు. అవునా కదా? అవునా కదమ్మా? పాపం చేయకముందు నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా పాపం చేయక ముందు ఎలా ఉంటావు తెలుసా? అనుష ఎక్కడుంది? అమ్మకి చెప్పి ఆ పిల్లలందరినీ తీసుకుంటున్నాం ప్లీజ్. కూర్చోబెట్టి
కూర్చోండి కూర్చోండి, ముందు కూర్చోబెట్టండి. సరే, త్వరగా చిన్నపిల్లలందరినీ బయట తీసుకెళ్ళిపోండి. అల్లరి చేసే పిల్లలందరినీ మీరు కూర్చొని వినండి. రోజు మీద అప్పు చెప్పేసి వచ్చామా? రైట్, జాగ్రత్త వినండి. ఆదాము పాపం చేయక మునుపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. పాపం చేసిన తర్వాత ఆ మానవుని యొక్క స్థితి ఏంటనంటే దేవునికి దూరం అయిపోయాడు. భయపడుతూ పొదచాటును దాక్కున్నాడు, చెట్ల పొదలో దాక్కున్నాడు. ఆదాము పాపం చేయక మునుపు పరిశుద్ధుడు, అవునా కాదా? ఏమండి, అర్థమవుతుందా? ఆదాము పాపం చేయకముందు పరిశుద్ధుడు, తర్వాత సిగ్గుతో తలదించుకున్నాడు, అవునా కాదా? పాపం చేసిన తర్వాత సిగ్గు వస్తుందా? వస్తుందా రాదా? చేయకూడని పాపం చేసామనుకోండి, ప్రజల ముందు మనం మొహం చూపించగలమా? సిగ్గుపడతాం. అంటే సిగ్గు ఎప్పుడు వచ్చింది? ఆదానికి పాపానికి ముందా, పాపం చేసిన తర్వాత? పాపానికి ముందు ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ధైర్యంగా ఉన్నాడు, అవునా కదా? ఆదాము పాపం చేయక ముందు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, యథార్థత కలిగిన వాడు, నిర్మలమైన వాడు, అవునా కదా? నిర్మలంగా ఉన్నాడు. పాపం చేసిన తర్వాత కపటం, తర్వాత వేషధారణ, వేషధారణ. ఆదాము పాపానికి ముందు సత్యవంతుడు, పాపం చేసిన తర్వాత అబద్ధం ఆడాడు, అవునా కదా? ఆదాము పాపం చేయక మునుపు నిజాయితీ పరుడు, పాపం చేసిన తర్వాత ఆదాము దోషారోపణ కలిగినటువంటి మనసు వచ్చింది, అవునా కదా? పాపానికి ముందు ఆదాము మంచి మనసాక్షి కలిగిన వాడు, పాపం చేసిన తర్వాత మంచి చెడ్డల గుణం కూడా ఇక్కడ మీకు మాట అడుగుతాను. పాపం చేయక మునుపు ఆదాముకి మంచి చెడ్డల గుణం తెలుసా? పాపం చేసిన తర్వాత మంచి చెడ్డల గుణం వచ్చిందా? పాపానికి ముందు చెడ్డ గుణం లేదు, మంచి ఒకటే తెలుసు, అవునా కదా? కనుక పాపం చేసిన తర్వాత మంచి చెడ్డ కూడా తెలిసిందనమాట. ఈ రెండు గుణాలు కూడా వచ్చాయి. ఏడవది, ఒక ఎక్కువ చెప్పను, ఒక రెండు మూడు చెప్తాను. మంచి గుణం కలిగిన వాడు, మంచి మనస్సాక్షి, మంచి గుణం. పాపం చేసిన తర్వాత ఆదాము మీద శాపం కూడా వచ్చింది, అవునా కదా? వచ్చిందా లేదా? ఏం శాపం వచ్చింది? నీ జీవిత దినములల్లా కూడా నువ్వు కష్టంతో బ్రతకాలి, అంతే. నీ మూలంగా నేల శపించబడింది అంటే, అవునా కదా? కనుక ఈ రీతిగా పాపానికి ముందు ఆశీర్వదించబడిన వాడు, ఆశీర్వాదమును కలిగిన వాడు, పాపం తర్వాత శాపగ్రస్తుడు. తర్వాత చివరిగా చెప్తున్నాను, పాపానికి ముందు ఆదాము దేవుని స్వభావం కలిగిన వాడు. పాపం తర్వాత ఆదాము ఆత్మీయంగా ఏమైపోయాడు? ఏటమ్మా? మరణించిన వాడు అయిపోయాడు, లేదంటే చచ్చిపోయిన వాడు అయిపోయాడు, ఆత్మీయంగా చనిపోయినటువంటి వాడుగా మిగిలిపోయాడు.
ఇది ఆదాము గారి కాలంలోనే మానవుని యొక్క పతనం ఈ రకంగా ఆరంభమైంది. అమ్మ అర్థమైందా? మీకు జస్ట్ ఇంకా తొందరగా చెప్పాలి. నా తర్వాత సేవకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు కనుక చనిపోయొచ్చమ్మా. చనిపోయేలా కాసేపు ఉంచాలా? ఆదాము కాలంలో, ఆదాము గారి కాలంలో ఆదాము గారు ఎలా పతనం అయిపోయాడు? మానవ పతనం ఆదాము ఏదైనా వనంలోనే ప్రారంభమైంది. తర్వాత మరి నోవాహు కాలంలో ఎలా ఉంది పతనావస్థ? నోవాహు గారి కాలంలో ఎలా ఉంది? చెప్పవచ్చా? త్వరగా నేను చెప్తాను, కొంచెం దయచేసి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రోమన్ అంకె 2 వేసుకొని నోవాహు కాలం నాటి ప్రజల పరిస్థితి. దీనికి ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. మీరు అక్కడ చూడండి, నోవాహు గారి కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఉదాహరణకు నోవాహు గారు నీతిమంతుడుగా ఉన్నాడు. 1, ఈయన పాపం చేయలేదు. 2వది నిందారహితుడు. 3వది దేవునితో నడిచినవాడు. ఇది బైబిల్లో ఉందండి. ఇంకి దేవునితో నడిచానంటే దేవుడు చేయి పట్టుకొని ఈయన కూడా ఇద్దరు చేతులు పట్టుకొని నడిచేయగలమా? సండే స్కూల్లో అదే చెప్తారు. అది కాదు. దేవునితో నడిచిన వాడు అంటే అర్థం ఏమిటంటే దేవుని ఆజ్ఞను పాటించి నడిచినవాడు. ఓకేనా? దేవుని ఆజ్ఞను పాటించిన వాడు అని అర్థం. ఈ యొక్క నోవాహు గారి కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ కూడా ఆదాము గారి కాలంలోనే ఏదైనా వనంలోనే పతనం, మానవుని యొక్క పతనం ఎలా జరిగిందో అక్కడ ఆరంభమైంది. ఆ ఆరంభంలోనే మనం చూసాం ఎలా దిగజారిపోయాడో ఆదాము. తర్వాత నోవాహు గారి కాలంలో కూడా ప్రజల పరిస్థితి మొట్టమొదటిది వివాహ వ్యవస్థ. పతనమైంది. ఫస్ట్ మొట్టమొదట వివాహ వ్యవస్థ పతనమైంది. ఒకసారి చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 12. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమారులు కుమార్తెలు వారికి పుట్టింది. అవునా కదా? దేవుడి కుమారుడు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వారందరూ తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. ఎవరు నచ్చితే వాళ్ళు పెళ్లి చేసేసుకుంటామా? చూడండి, వివాహ వ్యవస్థలో నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో, పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నచ్చిన వాళ్ళే చేసుకోవాలి, ఇష్టం లేని వాళ్ళని చేసుకోకూడదు. కానీ ఇక్కడ వీరు ఎలా చేశారంటే, అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములు నరమాత్రులై ఉన్నారు. అయినా వారి దినములు 120 ఏండ్లను. ఆ దినములను నెఫీలును వారు భూమి మీద నుండి తర్వాత ఉండి దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కలిగి పూర్వకాలం మంది పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములను నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. ఈ అన్నీ కూడా మీరు 12 వరకు చదవండి, మీకు కనబడతాయి. వీళ్ళు ఏం చేశారు అంటే అన్య వివాహాలు చేసేసుకున్నారు, ఇష్టం లేని వివాహాలు చేసేసుకున్నారు. వీరి కాలంలో ఏం జరిగిందనంటే
వ్యభిచారము, జారత్వము, కాముకత్వము పెరిగిపోయింది. అంటే వివాహ వ్యవస్థనే మొట్టమొదట పతనం అయిపోయింది. వ్యభిచారము, జారత్వము, కాముకత్వము పెరిగిపోయింది. చెడుతనం ఎలా ఉందంటేనట చాలా భయంకరంగా ఉంది. చెడుతనము భయంకరమైన స్థాయికి చేరింది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిన మాట చూడండి 11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేవి. చూసారా, భూలోకం చెడిపోయింది. తర్వాత వారి హృదయం, తలంపు, ఊహ అంత కేవలము చెడ్డది అనే మాట కూడా ఉంటుందండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఎక్కడ ఉందన్నమాట. నోవాహు గారి గురించి 9వ వచనంలో ఉంది. నోవాహు వంశములు ఇదే. నోవాహు మొట్టమొదట నీతిపరుడు, రెండవ తన తరములో నిందారహితుడు, మూడవది దేవునితో కూడా నడిచిన వాడు. 11 మీరు ఇప్పుడు చూశారు. 12 సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును. తర్వాత ఈ మాట ఎక్కడుందో ఒకసారి చూస్తారా. వారి హృదయము, తలంపు, ఊహ అంతయు కేవలము చెడ్డది. 5 నరులు చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి అన్నాడు. ఇక్కడ వారి హృదయం, తలంపు, ఊహ ఇదంతా కూడా కేవలం చెడ్డదట. కేవలం చెడ్డది. ఏమండి, మన పరిస్థితి కూడా ఇలాగే ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మన వివాహ వ్యవస్థలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా? మన జీవితంలో, దైనందిన జీవితంలో వ్యభిచారాన్ని కానీ, జారత్వాన్ని కానీ, కాముకత్వాన్ని కానీ మన జీవితంలో కూడా వీటికి పతనమైపోయిందా? చెడుతనము భయంకరమైనటువంటి స్థాయికి మన జీవితంలో కూడా అలాంటి స్థాయికి చేరిపోయామా? హృదయము, తలంపు, ఊహ ఈ 3 కూడా పాడైపోయాయా? కేవలం చెడ్డదైపోయిందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మానవుని యొక్క పతనం ప్రారంభంలో ఏదెనులో, నోవాహు గారి కాలంలో, తర్వాత కూడా ఎలా ఉందో చూడాలి. 4వది ఇక్కడ భూలోకంలో దేవుని సన్నిధి అన్నాడు. భూలోకమున భూలోకము దేవుని సన్నిధి మొత్తం చెడిపోయింది, బలత్కారంతో నిండింది. సమస్త శరీరులు, ఇంకో చివరి మాట, సమస్త శరీరులు దేవుని మార్గమును ఏం చేశారంటే చెరుపుకున్నారు. ఇదండి నోవాహు గారి కాలంలో కూడా మానవుని యొక్క పతనావస్థ ఇలా ఉంది. మరి అబ్రహాం గారి కాలంలో కూడా చూడొచ్చు కదా. ఇది నోటుతో చెప్పేస్తాను, మీరు రాసేసుకోండి, ఓకేనా? నోటుతో చెప్తాను, బాగా వినేయండి. అబ్రహాం గారి కాలం నాటి పరిస్థితి. ఆదికాండం 19వ అధ్యాయం 1 నుంచి 29 మొత్తం చదవండి.
అక్కడ ప్రజల పాపం అక్కడ కూడా భయంకరమైన స్థితికి చేరింది. అక్కడ కూడా అబ్రహాం గారి కాలం నాటి పరిస్థితిని ఇలాగే రాసుకొని మీరు చక్కగా చదవచ్చు. అయితే అబ్రహాము గారు ఎలాంటి వారు? అబ్రహాము గారు పరిస్థితి ఎలాంటిది? అబ్రహాం గారి యొక్క కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది? అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము దేవునికి భయపడినవాడు, అబ్రహాము దేవునికి కేవలం ఇష్టడు, అబ్రహాము దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా బైబిల్లో మనం చూస్తాం. మీరు 19వ అధ్యాయం మొత్తం చదవండి, అక్కడ మీకు ఇంచుమించుగా మీకు కనబడుతుంది. తర్వాత పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు కూడా మీరు చూడండి. అబ్రహాము దేవునికి లోబడినవాడు, అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, అబ్రహాము భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ కూడా అబ్రహామునందు ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇచ్చి వాగ్దానం చేసినటువంటి వాడు. కనుక అబ్రహాము గారి కాలంలో కూడా అన్ని వయసులో ఉన్నవారు, బాలురు, యవనస్తులు, వృద్ధులు చెడిపోయినటువంటి వారట. ఇది ఇంకా భయంకరంగా ఉండదండి. ఇది రాయాలి ఏదేమైనా చనిపోయినది. ఇదంతా చెప్పిన తర్వాత నేను పాఠానికి వస్తాను. ఓకే, 3వ అంకె రాయండి. ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి 6, క్షమించండి 19. తర్వాత 2వ పేతురు పత్రిక ఒకసారి చదవండి. 2వ పేతురు, సునీల్ ఒకసారి గట్టి చదువు. 2వ అధ్యాయం 6 నుంచి 8. ఇక్కడ ప్రజల పాపం చాలా భయంకరంగా ఉంది. అన్ని వయసులో వారు చెడిపోయారండి ఇక్కడ. మరియు ఆయన సొదొమ గొమొర్రాను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతంగా ఉండుటకై వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతుడకు దోషులను తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన పాపం నుండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసు. చాలు. ఇక్కడ ఇంకా భయంకరమైనటువంటి మాట. ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తే కళ్ళు నివ్వెరపోద్దన్నమాట. ఏంటి అని అంటే ఇక్కడ అన్ని వయస్కుల వారు చెడిపోయారటండి. అన్ని వయస్కుల వారు చెడిపోయారు. మీరు కానీ చూస్తే చాలా బాధగా ఉంటుంది. ఆ మాట ఒకసారి చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం ఎక్కడుంది ఇది? తీసిన వరకు కొంచెం దయచేసి అందించండి. 10 నుంచి చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ. 19:10 నుంచి. అయితే ఆ మనుషులు 10 నుంచి కాదు, ఆ మాట ఎక్కడుందో నాకు కొంచెం చూపించండి. బాలురు, యవనులు, వృద్ధులు 4గా చదువు. వారు పండుకొనక ముందు 4వ వచనం చూడండి. ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి కూడి ఆ ఇల్లు చుట్టిరి. బాలురును, వృద్ధులను, అమ్మో, ప్రజలందరూ అన్నాడు. మళ్ళీ ఇక్కడ
లోతును పిలిచి రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ యవనస్తులైన మాట అక్కడ వాడలేదు కదా, బాలురు వృద్ధులు. మన ఇంతకు పాపం ఎక్కువ చేయడానికి అవకాశం ఎవరికి ఉంటుంది? పిల్లలుగా వృద్ధులుగా? వీళ్ళని వాడలేదు చూడండి. అంటే ప్రజలందరము అన్నాడు అక్కడ. అందరూ అన్నాడంటే ఇక్కడ బాలురు అనే మాట మెన్షన్ చేశాడు, ఇక్కడ వృద్ధులు అనే మాట మెన్షన్ చేశాడు, ఇక్కడ యవనస్తులు ప్రజలందరూ. అంటే అన్ని వయసుల వారు ఎలాంటి పాపానికి పెచ్చు మీది బ్రతుకుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. అవునా కదా? అంటే ఇక్కడ ఎవరు అంటే స్వలింగ సంపర్కులు బలాత్కారంతో వారిని అనుభవించి పాడు చేద్దాం అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వారుగా మనకు కనబడుతున్నారు. మనం ఎప్పుడు న్యూస్ పేపర్ చూసినా అవి కనబడుతున్నాయి కదా. టీచర్స్ బాగా తెలుసండి, 4వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం నిన్నే చూసాం. అవునా కదా? ఏమంటే 4వ తరగతి అంటే పసి కందు అండి, పసి గుణ. అవునా కదా? 4వ తరగతి అంటే ఇట్లా ఏ వయసు ఉంటుంది? 9 సంవత్సరాలు, 8, 9, 10 సంవత్సరాల లోపే. అవునా కదా? ఏమంటే 8, 10 సంవత్సరాల వయసు గల బాలికను, చిన్న పిల్లలను మానభంగం చేసి చంపేసి ఎంత దారుణమైన పరిస్థితి కొడగడుతున్నారు. అవునా కదా? అంటే మానవ పతనం అబ్రహాము గారి కాలంలో ఎలాగుందో ఈ రోజుకి కూడా అలాగే ఉందా లేదా? ఉందా లేదా? ఉందండి. అందుకని చెడిపోయిందండి. అందుకనే మానవులు పతనమైపోతున్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలను అగ్ని గంధకాలతో కాల్చేసినట్లుగా కూడా మనకు కనబడుతుంది. అవునా కదా? మీరు ఇదంతా చూడండి, నేను అంతా రాయట్లేదు, కొన్ని మాత్రమే రాస్తున్నాను. అయితే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాం గారి కాలం వరకు కూడా ఇశ్రాయేలు లేరండి. ఉన్నారా? ఎవరు ఇదవట్లేదు. అబ్రహాం ఇశ్రాయేలుడా? ఏమ్మా బుజ్జి కాదు కదా? రైట్. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి 4. ఇది చెప్పి నేను ముగిస్తాను. వికాస్ రెడీగా తీసుకెళ్ళి ఒక్క నిమిషం, ఇది చెప్పిన తర్వాత తీసుకెళ్ళి. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనకు నిర్గమకాండము నుంచి మలాకి గ్రంథం వరకు కూడా మనకు కనబడతా ఉంటుంది. ఉదాహరణకు ఇర్మియా గ్రంథం, ఇది చదవండి తొందరగా సునీల్. 31వ అధ్యాయం 31 నుంచి 34 త్వరగా చదువు. తర్వాత యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూద వారితోను ఒక నిబంధన చేయుటకు వచ్చుతున్నది. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రక్షించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన మర్చిపోయాను. నేను వారికి ఏమిటి విన్నాను, వారు ఆ నిబంధన భంగం చేస్తున్నది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూద వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. వెరీ గుడ్. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నీతిగా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాలను ఇచ్చాడు. అయితే వారు ఏం చేశారంటే అనేక మార్లు, 1 కాదు 2 సార్లు కాదు,
అనేక మార్లు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను భంగపరిచారు. అనేక మార్లు. ధర్మశాస్త్రాన్ని భంగపరిచారు. దేవుని ఎరుగనటువంటి అన్య జనుల వలె వీళ్ళు ప్రవర్తించారు. తర్వాత పాయింట్ ఇక్కడ రాసుకోండి. దేవుని ఎరుగని అన్య జనుల వలె ప్రవర్తించారు. వీళ్ళు భయంకరంగా విగ్రహారాధన చేశారు. వ్యభిచారం చేశారు, జారత్వం చేశారు, సోదె చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇది నేను ఇప్పుడు చెప్తాను. సోదె కర్ణ పిశాచము చేయు శకునము చేసేటువంటి వారుగా ఉన్నారు. మంత్ర ప్రయోగములు చేసేవారుగా, దొంగతనం చేసేవారుగా, అక్రమ మానవ సంబంధం కలిగినటువంటి వారుగా, యాజకులను చంపినటువంటి వారుగా, అన్య వివాహాలు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఏమంటే ఈ రోజు కూడా ఉన్నారండి. అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు దేవుని నమ్ముకున్న వారు. ఒకవేళ చేసుకున్నప్పటికీ కూడా తప్పలేదు. కానీ చేసుకున్న తర్వాత ఎన్నో ముప్పతిప్పలు పడుతున్నటువంటి జీవితాలు మన ముందు ఎన్నో ఉన్నాయి. దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు మాత్రం చేసుకోకూడదు అని చెప్పి ఆజ్ఞాపించాడు. తర్వాత సోదె చెప్పేవాళ్ళ దగ్గర మనం కూడా ఇప్పుడు వెళ్తున్నాం. అవును కదా? వెళ్తున్నామా? వెళ్ళట్లేదు, వెళ్ళకూడదండి. కొంతమంది నాకు ఏమైందో కొంచెం చూసి చెప్పండి బాబు అని చెప్పి చేయి తీసుకెళ్ళిస్తారు. మా ఇంట్లో ఇది పోయింది, ఎవరు తీసుకున్నారో మాకు తెలియట్లేదండి అని చెప్పి తీసుకెళ్ళి ఏవో అడుగుతారు. వాళ్ళ ఇంట్లో బియ్యం ఇంకా ఏవో గింజలు ఏరుకొని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్తామని చటవ తీసుకెళ్తామని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా కూడా దేవుడు ఖచ్చితంగా ఖండితంగా చేసేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటిది లేవు ఇప్పుడు. అలాంటి పని ఎవరు కూడా చేయవద్దు దయచేసి. ఓకేనా? వీళ్ళు ఇశ్రాయేలీలు ఈ రకంగా పతనం అయిపోయారు. అలాగనే అందరూ కాదండి. కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు, కొంతమంది న్యాయాధిపతులు, కొంతమంది యాజకులు, కొంతమంది రాజులు, కొంతమంది ప్రవక్తలు పరిశుద్ధంగా కూడా బ్రతికారు. ఇది కూడా రాసుకోండి. కొంతమంది రాజులు, న్యాయాధిపతులు, యాజకులు, ప్రవక్తలు పరిశుద్ధంగా బతికారా లేదా? అవునా? ఈ రకంగా మానవుడు పతనమైపోయి వచ్చాడు. అవునా? పతనావస్థకు దిగజారిపోయాడు. ఇప్పుడు మనం ఎలా పతనం అయిపోయాము? మనం ఎలా పతనం అయిపోయాము? 5. నేటి కాలంలో మానవ పతనం. ఇది రాసుకోండి. నేటి కాలంలో మానవ పతనం. తర్వాత టీ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడున్న కాలంలో మానవులు ఎలా పతనం అయిపోయారు? 5వది, నేటి కాలంలో మానవ పతనం. మీకు బాగా తెలుసు. చెప్పండి ఒక్కొక్కటి. ఎలా పతనం అయిపోయాము? నేనైతే దగ్గర 50 పైన చెప్తాను. ఏది చెప్పండి? మనిషికి ఒకటి చెప్పిన 50 వచ్చేస్తాయి. నేను ఆరోగ్యపరంగా కాదు, ఆత్మీయ, ఆర్థిక, ఆరోగ్య పతనం గురించి కాదు. ఇప్పుడు మనం ఎలా పతనం అయిపోయాము? ఎలాగా ఆరోగ్యపరంగా పతనం అయిపోయాము? 1 త్రాగుడు, తిరుగుడు అట. బా. ఇంకా జూదం, రౌడీజం. అవును కదా? ఇంకా మానభంగాలు, మోసం,
దగ, కుట్ర, దౌర్జన్యం, ఇక అవసరం లేదు. ఇంకా A to Z, ABCDEFG. ఇది మాత్రమే కాదు, కానీ ఎక్కువగా జరుగుతున్న పాపాల్లో వ్యభిచారం, మోహపు చూపు, అవునక దొంగతనం, జూదం, అదే. తర్వాత లంచగొండితనం చాలా నేరం. క్రైస్తవులంగా మనం, దేవుడు మనకు ఒక మంచి స్థాయిని ఇచ్చాడంటే లంచం తీసుకొని ఎవరికి ఏ పని చేయకండి ప్లీజ్. అలాంటి వారు ఉంటే వారిని గట్టిగా హెచ్చరిస్తున్నాను నేను. సంఘంలో సేవకునికి ఎవరు పాట పాడుతున్నారు? మంచి పాట. అయితే పాపాలు కొన్ని చెప్తే తప్ప అర్థం కావు. ధనాపేక్ష, డబ్బులు సంపాదించాలి 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 అవుతుంది. దేవుడు ఇస్తాడు ఎంత కావాలో, అవునా కదా? అయితే బహుభార్యత్వం, అవునా కదా? మరి భర్తృత్వం, అవునా కదా? నేను మొన్న చూసాను చిన్న వీడియో. 5 భార్యలు కలిసి భర్తకు ఒక పెళ్లి చేస్తున్నారట. నా బుర్ర పాడైపోయింది ఒక్కసారి. పెదబైల, ఎస్, పెదబైల్లో నిజంగా వాస్తవం అది. వేటు న్యూస్. 2 భార్యలు కలిసి, ఇద్దరు కాదు అక్కడ మీరు చూసింది 2. మహారాష్ట్రలోనే అక్కడ 5 భార్యలు, ఒక్క వ్యక్తి 5 భార్యలను చేసుకున్నాడు అక్కడ. ఇక్కడ పెదబైల్లోనే ఏంటంటే ఒక లేడీ కలిసి ఎంతమందిని పెళ్లి చేస్తుంది? ఎంతమంది? 2 కలిసి, 2 భార్యలు కలిసి భర్తకు పెళ్లి కార్డు కొట్టించి పెళ్లి చేశారట. నేను ఆశ్చర్యపడ్డాను. ఎంతమంది చూసారు న్యూస్? అది క్రిస్టియన్ పిల్లది. మహానుభావుడు, వివాహకర్త ఎవరో కానీ. న్యూస్ అప్పుడప్పుడు చూస్తుంటాం కదండి. నిన్నే అది ఒక పరిశుద్ధ వివాహం అని రాశారు ఎంతమంది. చదివేవా? నీకు చాలా వందనాలు. నేను కూడా చదివాను. అది పెళ్లి కార్డు కొట్టించి ఆ వివాహకర్త ఎవరో తెలియదు 2 భార్యలు కలిసి 3వ పెళ్లి చేశారు భర్తకి. ఏమండి, అలాంటిదే సిచ్యువేషన్ మీ జీవితంలో ఎక్కడైనా చూసారా? మీరు చూసారమ్మా? లేదా? భవిష్యత్తులో నిన్న కాక మొన్న జరిగింది పెళ్లి. కావాలంటే మీకు చూపిస్తాను. HCA గ్రూప్లో పోస్ట్ చేయండి. అది ఎవరన్నా చూస్తే వేటివ్ న్యూస్లో ఉంది. ఓకేనా? బహుభార్యత్వం కానీ బహుభర్తృత్వం కానీ చాలా నేరం. ఓకేనా? తర్వాత సీరియల్స్, సినిమాలు. మనం ఇలా చెడిపోలేదా? చెప్పాలి కొన్ని, చెప్పకపోతే అవ్వదు కదా. ఇప్పటికీ సినిమాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వందనాలు. సీరియల్, సినిమాలు, సీరియల్ చూడకండి, వద్దు. తర్వాత పబ్జి, చెడిపోవడం కదా. గేమ్, అవునా కదా? గేమ్, ఆన్లైన్ గేమ్, బెట్టింగ్ ఆడి చాలా మంది లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇది కాదా ఈ రోజున్న మానవ పతనానికి కారణం? ఇవి చెప్పకపోతే అర్థమవుతాయి. మరి A to Z, ABCD నుండి Z చెప్పేస్తే అనుకుంటారు అంతే కదా. తర్వాత ఇంకా హోమం, రేవ్ పార్టీలు. మొన్న ఎంతమంది దొరికిపోయారు? డ్రగ్స్ ఎడిట్ అయ్యి నచ్చినట్లు పాపం చేయవచ్చట. రేవ్ పార్టీలు కాబట్టి దేవుని బిడ్డలు కాదు, అసలు ఆలోచించడానికి కూడా అసలు సబబు కాదు, అవునా కాదా? సో ఇటువంటి పాపాలు, అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్స్లు కూడా, అవునా కదా? తర్వాత త్రాగుళ్ళు, మత్తు పదార్థాలకు బానిసైపోవడం. నాకు నిన్న సాయంత్రం ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. బాప్టిజం తీసుకున్నాడు, అన్ని విధాలుగా బాగున్నాడు, మాతో కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. భార్య భర్తల మధ్య గొడవలు వచ్చిన తర్వాత, ఏవో జరిగిన తర్వాత, అన్న నేను ముందులా నేను మారిపోయి నా గురించి కొంచెం ప్రార్థన చేయండి. ఏమైందిరా అంటే, నేను నీకు చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే, ఏంటి నువ్వు పాపానికి బానిస అయిపోయి నాకు తెలుస్తాము అన్న. ఏం చేస్తున్నాడంటే తాగేస్తున్నాడు, మళ్ళీ తట్టుకోలేక తాగేస్తున్నాడు. బాధలు పోరాడి తాగాల. ఎంతమంది అలాంటి పని చేయట్లేదు? ఇంట్లో ఏదో ఇబ్బంది ఉందని చెప్పేసి తాగేస్తున్నాడు. తాగితే బాధ పోద్దా? రేపు ఉదయం మళ్ళీ స్టార్ట్ అవుద్ది. నైట్ తాగి పడకుండా రేపు తెల్లవారికి మళ్ళీ స్టార్ట్ అవుద్ది. తాగితే బాధకు పరిష్కారం త్రాగుడు కాదండి, అవునా కదా? అవన్నీ చాలా తప్పు. అర్థమైందమ్మా? తర్వాత మానవ జీవితాలు ఇప్పుడు ఎలా పతనం అయిపోతున్నాయంటే, దేవుని ఆజ్ఞలను పాటించట్లేదు. ఆదివారం ఆరాధన కూర్చోవాలనేది దేవుడు సంకల్పించాడు. ఆరాధన అంటే లెక్కలేనితనం,
దేవుని కూడికలు, అదే సహవాసాలు, సెమినార్స్ కానివ్వండి, ఇవి మానవుడు ఎలా చూస్తాడంటే వీటిని పర్లేదులే, నాకు తర్వాత నేను చూసుకుందాం, అవునా కదా, రేపు ఈరోజు నాకు అత్యవసరం ఉన్నా రేపు చూసుకుందాం. మానవుడు ఆధ్యాత్మికంగా పతనమైపోవడానికి గల కారణాలు ఇవి కూడా. రోమా పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 32 వచనాలు. ఎవరైనా బాగా బిగ్గరగా గట్టిగా చదివారు, చైతు ఫాస్ట్గా చదివి నాకు వినిపించాలి, ఓకేనా? రైట్. ఇదేంటి తమ్ముడు, నాకు మంచిగా చదివి వినిపించాలి, చైతు, ఓకే? చదువుతాం. 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, ఇక్కడ దేవుని సత్యమును అడ్డగిస్తున్నారు. సత్యమును అడ్డగించుట. తర్వాత దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. విషాదం కాదు, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణము. త్వరగా చదువు 22. వారి అవివేక హృదయము అంధకారం ఆయన. 2 హృదయము అంధకారమగుట అంటే హృదయ అంధకారం. నెక్స్ట్ 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి. 3వది హృదయ దురాశలు. తర్వాత 26. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు. చాలు 20. తుచ్చమైన అభిలాషలు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. తర్వాత తుచ్చమైన అభిలాషలు 28. మరియు వారు తమ మనుషుల దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనుషులకు వారిని అప్పగించను. చాలు. భ్రష్ట మనస్సు. తర్వాత చెప్తాను 29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను. 29 నుంచి 31 వరకు చదివి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను. ఇక్కడ ఒక్కొక్కటి మీరు చదవాలి, ఓకేనా? తర్వాత 32. ఇట్టి కార్యములను అభ్యాసించు వారు మరణమునకు తగిన వారు. దేవుని న్యాయం. దేనికి తగిన వారట? మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చెప్తాను. వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ మనుషులు ఎలా చెడిపోతున్నారు అంటే, ఇక్కడ 21 చెడ్డ లక్షణాలు కూడా ఉన్నాయి చూడండి. దేవుని సత్యమును అడ్డగించటం. దేవుని సత్యాన్ని అడ్డగించడం అంటే, ఎంతమంది దేవుని సత్యాన్ని అడ్డగించి చెడిపోయారు? దేవుని సత్యం అంటే దేవుని గురించినటువంటి వాస్తవం. దేవుడు సృష్టికర్త, దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి అయిన దేవుడు.
దేవుని గురించిన సత్యం అంటే వాస్తవం. ఆ వాస్తవాన్ని ఎంతమంది అడ్డగిస్తున్నారు? ఇందాక దైవజనులు మొదటి సెషన్లో తీసుకున్నారు. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అయిన దేవుడు. ముగ్గురు ఒక్కటే అని చెప్పి కొంతమంది చెప్తారు. అవునా కదా? యేసు దేవుని కుమారుడు అని అంగీకరించలేరు. మీకు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని చెప్పి మాట చూపించారు. అవునా కదా? ఈ సత్యాన్ని ఎంతమంది అడ్డగిస్తున్నారు చెప్పండి ఒకసారి. దేవుని సత్యమును అడ్డగించుట చాలా మంది అడ్డగిస్తున్నారు. దేవుడు సర్వశక్తివంతుడని, దేవుడు సర్వజ్ఞుడని, సర్వంతర్యామి అని, దేవుడు నిత్యశక్తివంతుడని, ఆత్మస్వరూపి అని, పరిశుద్ధుడని, ప్రేమస్వరూపి. దాంట్లో భాగంగా దేవుడు ఉగ్రుడు కూడా. అవునా కదా? భయంకరుడు. దేవుని గురించినటువంటి సత్యం బైబిల్లో చాలా ఉంది. వాటిని అడ్డగించడం. హృదయ అంధకారం అంటే, హృదయం అంధకారం అంటే ఏంటంటే, చాలా మంది చూస్తూనే ఉన్నాం, కళ్ళు బాగా కనబడతాయి, కళ్ళద్దాలు కూడా ఉండవు చాలా మందికి, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కనబడవండి. కనబడతాయా? ఆత్మ సంబంధమైన జీవితం కనపడదు. వాళ్ళ కళ్ళ ముందు దేవుడు వచ్చినా కూడా కనబడని జీవితం హృదయం అంధకారం అంటే. అవునా కాదా? హృదయ దురాశలు అంటే చెడ్డ కోరికలు. చెడ్డ కోరికలు ప్రారంభం అవుతాయి, అప్పుడే నీచమైన కోరికలు పుడతాయి. అవునా కదా? నీచమైన కార్యాలకు మానవుడు ఒడిగడతాడు. అప్పుడు చెడ్డ కోరికలు పుట్టిన తర్వాత దురాశ. యాకోబు పత్రికలు చదివారు కదా మీరు. శోధకుడు మానవుడు పాపం చేయడానికి కారణం సాతానా మానవుడా? మనిషే. ఎందుకు అనంటే దురాశల చేత ఈడవబడిన వాడై పాపం చేస్తాడు. సాతానుడు కాదు. మానవుడు పాపంలో పడిపోవడానికి గల కారకుడు ఎవరు అని అంటే మానవుడే. తనే, నేనే తప్ప సాతాను కాదు. రెండవది సాతాను, మొట్టమొదటిది నేను, తర్వాత సాతానుడు. అవునా కాదండి? తుచ్చమైన అభిలాషలు. తుచ్చమైన అభిలాషలు అంటే తెలిసిన చెడ్డ కోరికలు, పిచ్చి పిచ్చి కోరికలు. కొంతమంది, నేను ఒక దైవజనుడు చెప్తుండగా విన్నాను, అది మీరు ఒకసారి గమనించండి. పడుకున్నప్పుడు కలలో కూడానట వ్యభిచారం గురించినటువంటి కళ కూడా రాకూడదట. అంత నీతిగా జీవించాలి. అవునా? ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఈ ఆలోచన చెప్పండి? ఈ జీవితం పడుకున్నప్పుడు కలలో కూడా చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలుతో కళలు కూడా కనకూడదట. అంత పవిత్రంగా జీవించగలగడం అంటే మానవులుగా మనకు సాధ్యమా? నిజమేనండి. అలా జీవించడానికి ప్రయత్నం అయితే చేయాలి. అప్పుడే మరణానంతరం మనం పరలోకానికి చేరుకోగలం. భ్రష్ట మనస్సు. భ్రష్ట మనస్సు అని అంటే దానికి నిర్వచనం చెప్తాను చూడండి. భ్రష్ట మనస్సు అంటే మంచికి చెడ్డకి తేడా తెలియని మనసే భ్రష్ట మనస్సు. ఈ భ్రష్ట మనస్సు అంటే మంచికి చెడ్డకి తేడా తెలియదండి. తేడా తెలియని మనస్సు. భ్రష్ట మనస్సు అంటే ఈ లక్షణాలు 21 ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 మీ బైబిల్లో పక్కనే అవసరమైతే అండర్లైన్ చేసేసుకోండి, అక్కడ రాసేసుకోండి. లేకపోతే ఈ లక్షణాల వలన మానవుడు ఎలా పతనమైపోతున్నాడో తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగం. 1 చదవండి ఇప్పుడు. సమస్తమైన దుర్నిశ్చిత చేతను చదువుతాడు. ఎక్కడ? 28 నుంచి 29లో స్టార్ట్ అవుతా. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనలేకపోయి కనుక వారు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వాటికి అప్పగించను. దేవునికి ఎవరి మనసులోనైతే చోటివ్వరో వారట చేయరాని కార్యాలు చేయడానికి దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. నిన్ను నువ్వు అప్పగించుకునే అవసరంలా. నువ్వు దేవుడికి అవసరం లేదు.
మీకు అర్థమైంది ఇక్కడ? దేవుడు ఎవరి హృదయంలోనైతే దేవునికి చోటివ్వరో, ఎవరి మనసులో అయితే దేవునికి చోటియ్యరో అలాంటి వాళ్ళు చేయడానికి కార్యాలు చేయటానికి దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించడు. దేవుడే అప్పగించేస్తాడు సాతానికి. మంచి చెడ్డలు తెలియనటువంటి అమ్మ దయచేసి మాట్లాడద్దు. తర్వాత అమ్మ ఇంకొంచెం అదుపులో పెట్టుకో, నువ్వు పాట వినడమే కదా అని కూడా చూసుకో. రైట్, దాన్ని అసలు పంపించదు అక్షయం ఇటు. రైట్, అట్టివారు సమస్తమైన 1 దుర్నీతి, 2 దుష్టత్వము. ఇది రాసుకోండి మీ డైరీలో కావాలంటే, లేదంటే బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. 1 దుర్నీతి, 2 దుష్టత్వము, 3 లోభము, 4 ఈర్ష్య, 5 మత్సరము, 6 నరహత్య, 7 కలహము, 8 కపటము, 9 వైరము, 10 కొండెగాండును, 11 అపవాదులను, 12 దేవద్వేషులను, 13 హింసకులను, 14 అహంకారులను, 15 బింకములాడువారును. ఎంత తర్వాత అంకే? 18 చెడ్డ వాటిని కల్పించేవారును, 19 తల్లిదండ్రులకు అవిధేయులను, 20 నేను 18 కాదు మొత్తం ఇవి 21 ఉన్నాయి. అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులు. దీనికి ఒక్కొక్కటి వివరించాలంటే నాకు 1 గంట సమయం పడుతుంది ఇక. కానీ నాకు బోర్డు పాట ఉంది. ఈ 21 చెడ్డ లక్షణాలు కలిగిన వారు దేవుడికి అవసరం లేదు. వాళ్లను దేవుడే సాతానికి అప్పగించేస్తున్నాడు అనమాట. మీకు ఈ విషయం తెలుసా? చాలా మందికి తెలియదు ఈ విషయం. ఏంటంటే దేవుడే తీసుకెళ్లి దయ్యానికి అప్పగిస్తాడా? ఎస్. ఈ లక్షణాలు ఏది మనలో ఎవరిలో ఒక్కటి కూడా లేకుండా ఉన్నాయి. 1 నిర్దయ, దయా దాక్షిణ్యాలు లేనివాడు. ఎవరి మీద దయ చూపిస్తామా? కఠినత్వంగా కొంతమంది ప్రవర్తిస్తాం. తర్వాత అనురాగ రహితులు. అనురాగం అంటే ప్రేమ లేని వారు. అవునా కదా? ఎవరినైనా ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించట్లేదు. ద్వేషిస్తున్నామా? ద్వేషించేవారు. తర్వాత మాట తప్పువారు. ఎన్నిసార్లు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు? నిజంగానండి, కొంతమందికి దేవుని పని అప్పగిస్తే వారు చెప్ప పెట్టకుండా వదిలేస్తారు. కొంతమందికి ఇది చెయ్యంటారా అంటే అస్సలు చేయరు. నాన్న ఇది చేయదంటే ఓకే అంటారు, తర్వాత చేయరు. మాట తప్పువారును, తర్వాత అవివేకులు, వివేకం లేని వారును, తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. ఎంతమంది మీ తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు? నువ్వు తల్లిదండ్రులను ఎదిరించావా? ఇక నువ్వు దేవుడికి అవసరం లేదు. దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఈ సంగతి చాలా మందికి తెలియదండి. తెలియక తల్లిదండ్రులను ఎదిరిస్తూ బ్రతుకుతూ ఉంటారు. తర్వాత చెడ్డ వాటిని కల్పించేవారు. మంచిని కల్పిస్తే పర్లేదు, కానీ చెడ్డ వాటిని కల్పించేటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు. అవునా కదా? చెడ్డ వాటిని కల్పించేవారును. తర్వాత బింకములు ఆడవారు. బింకములు ఆడటం బైబిల్లో బొంకినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, పేతురు. ఆ బొంకడం అంటే ఏంటి? తప్పకుండా నిన్ను ఎవరన్నా టచ్ చేస్తే నేను మాత్రం ఊరుకోను అన్నాడు. అవునా కదా? వద్దు పేతురు, బొంకొద్దు అన్నాడు. అవునా కదా? లేదు ప్రభువా, ఏదైనా మీ తర్వాత. చాలా మంది పాటలు కూడా పాడేస్తారండి. ఏడబ్ల్యూ టోచర్ ఒక మాట అంటాడు, క్రైస్తవులు అబద్ధం ఆడరు కానీ అబద్ధం పాడతారట. ఏది ఎంతమంది పాడట్లేదు? ఇందాక ఒక మంచి పాట పాడారు. ఏ పాట అంటే, నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. లాస్ట్ లో ఒక మంచి జనం ఉంటది, నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పిత్తును. ఎంతమంది పాడేది పాట? నీ కాళ్ళు అప్పగించావా దేవుడి సేవ? నీ చేతులను అప్పగించావా దేవుడి సేవ? నీ చేతులను, నీ కాళ్ళను, నీ యొక్క చూపుని, నీ మాటని, నీ జీవితాన్ని. ఈ పాట పాడిన ప్రతి వారు భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వారు, అప్పగించని వారు. పాడినవారు కదా, క్షమించండి. పాట పాడి దేవుని ఆ రకంగా లేనివారు. అవునా కదా? పాడేవారు కాదు, పాడి పాట ప్రకారంగా లేనివారు భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వారు. తర్వాత అహంకారం. అహంకారం అంటే తెలుసు, అవునా కదా?
మన చేతిలో డబ్బులుంటే అహంకారం. హింసకులు, దేవద్వేషులు, దేవుని ద్వేషించిన వారు ఎంతమంది లేరు? ఇదిగో నా నామం మీలాంటి వారి వలన అన్యజనుల మధ్య దేవుని నామం అవమానించబడబడుతుంది, ద్వేషించబడబడుతుంది. అవును కదా? క్రైస్తవులు చాలా మంచివారండి. నాకు సహోదరుడు రవి గారు ఒక మాట చెప్పారు. వాళ్ళ ఎక్కడో బండంలో ఎక్కడో స్టాఫ్ ఉన్నారట. నాకు యేసుప్రభు అంటే ఇష్టం కానండి, క్రైస్తవులు అంటే ఇష్టం లేదండి అంటారు. నిజం మరి, అవును కదా? దేవద్వేషులను, అపవాదులు. అపవాదం అంటే అబద్ధం అంటాం. నా మీద వేసిన నింద నీ మీద నెట్టేయడం, అవునా కదా? తర్వాత కొండగాండ్రు. కొండగాళ్ళు అంటే వాళ్ళే తెలుసు, ఎందుకంటే పాట ఉంది కదా, అవును కదా? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. ఊసులు చెప్పబాకమ్మ అని చెప్పి, పెద్దమ్మ అని చెప్పి ఒక మంచి పాట పాడారు వాళ్ళు, అవును కదా? ఏ పాట అది? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి మళ్ళీ అబ్బాబాబా 40 రోజుల దీక్ష. ఎన్ని రోజుల దీక్ష? దీక్షతో నడుము కట్టి అట మళ్ళీ. అమ్మో, ఊసులు ఎలా చెప్తారట కొంతమంది. హలో, ఎవరన్నా ఉన్నారా? అంటే మీకు ఇదిగో ఇది దీని విషయం మాట్లాడాలి, ఈ విషయం చర్చించాలి. హలో, ఉన్నారా? రండి బ్రదర్. బజార్లో కలవడానికి వెళ్తే చెప్పకూడదు ఇంకా, అంతే. అన్నీ అవేనండి. ఎప్పుడు 2 వ్యక్తులు కలిస్తే 3వ వ్యక్తి గురించి మాట్లాడుకోవడమే తప్ప. ఈ మధ్య నన్ను అడుగుతున్నారు, మా ఆవిడ శుభ్రం తెలిసిందని నన్ను పట్టుకుని ఒకసారి బజార్కి వెళ్ళవుతుంది. మా ఆవిడకు వందనాలండి, ఈ మాట నాకు చెప్పి బలపరిచినది. ఏ సేవకుడితో బయట కలిసి 3వ వ్యక్తి గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదండి అని చెప్తే, నాకు చాలా సంతోషం అనిపించిన తర్వాత అప్పటి నుంచి బజార్కి వెళ్ళడం మానేసింది. ఎక్కువగా స్పెండ్ చేయాలి. నా పని అంటే చూసుకుంటే అక్కడ నిలబడాలి. తర్వాత నరహత్య, వైరము, కపటము, కలహము. నరహత్య అంటే బైబిల్ భాషలో క్రొత్త నిబంధనలు నరహత్య అంటే ఏంటి? వెళ్ళి పొడిచి చంపేయడమే కాదు, సహోదరునికి మరి ద్రోహి అంటే చాలట. ఏమంటున్నాడు? నరహంతకుడు. అమ్మ బాబాయ్, ధర్మశాస్త్ర కాలమే బెటర్, పొడిచి చంపితేనే నరహత్య. ఇప్పుడు ఎంతమంది నరహంతకులు ఉన్నాం మనం? ఒప్పుకోగలమా? నేను నరహంతకుడిని. చాలా సందర్భాల్లో సహోదరులను ద్వేషించాను. నేనైతే క్షమించమని దేవుడిని వేడుకుంటున్నాను. తర్వాత మత్సరము, ఈర్ష్య, లోభము, దుష్టత్వము చేతను, దుర్నీతి చేతను, వీటి చేత మానవుడు చెడిపోయాడు. రైట్. తర్వాత మరణం. మరణం అని అంటే ఇవన్నీ చేసిన తర్వాత చచ్చిపోయినవాడు, కాకపోతే బతుకున్నాడు. ఏమండి? మీరు ఒకసారి గమనించండి, అమ్మా జాగ్రత్త. ఈ 21 చెడ్డ లక్షణాలు: భ్రష్ట మనసు, తుచ్చమైన అభిలాష, హృదయ దురాశలు, హృదయ అంధకారం, దేవుని సత్యాన్ని అడ్డగించటం. వీటితో పాటు 21 కలిపితే ఇవన్నీ చేసిన వాడు చచ్చేవాడా, బతికినవాడా? దేవుని దృష్టికి చచ్చిపోయిన వాడితో సమానం. కనుక మానవుడు ఎలా చచ్చిపోతున్నాడు, ఎలా దేవుని నుండి దూరమైపోయి పతనమైపోతున్నాడు అని అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట. స్టెప్ బై స్టెప్ పతనం అయిపోయాడు మానవుడు. అందుకని ఇక్కడ ఈ యొక్క చిన్న ఇదేసానండి, మీకు అర్థం కావాలని వేసాను, కానీ మీకు ఇంట్లో అర్థం అవుతుంది. చూడండి, వేస్తాను మంచిగా. ఓకేనా బాబు? అందరూ వింటున్నారా? ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, లాస్ట్. మానవుడు ఎలా పతనమైపోతున్నాడంటే అంచెలంచెలుగా పతనమైపోతున్నాడు. మీకు అర్థమవుతుందా అండి? మానవుడు ఎలా పతనం అవుతున్నాడంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఫస్ట్ దేవుని సత్యాన్ని అడ్డగించి, ఆ తర్వాత హృదయ అంధకారం. అంధకారం అంటే ఏం చెప్పాను? ఆత్మ సంబంధమైన విషయాలు కనబడవు. ఎంత చెప్పినా వినడు. ఆత్మ సంబంధమైన విషయాలు కనబడవు, శరీర సంబంధమైనవే కనబడతాయి ఈ వ్యక్తికి ఎన్నిసార్లు చెప్పినా.
హృదయ దురాశలు ఈడవబడతాడు. హృదయంలో పుట్టిన దురాశ చేత ఈడవబడి తుచ్చమైన ఆశలకు లొంగిపోయి తుచ్చమైన అభిలాషలు చెడ్డ కోరికలకు వెళ్ళిపోతాడు. తర్వాత దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగించేస్తాడు. మంచి చెడ్డగా తేడా తెలియని మనస్సు భ్రష్ట మనస్సు. అప్పుడు 21 చెడ్డ లక్షణాలు వాటితో పాటు తర్వాత మానవుడు చచ్చిపోయి ఉన్నాడు. మీకు ఇంకో అద్భుతమైన ఉదాహరణ చూపించమంటారా? ఈ సమాధి పెట్టండి. ఇది ఎందుకు పెట్టండి తెలుసా? ఇది మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ఈ పాఠం ఇందుకు పెట్టాను. ఈ పాఠం కోసం ఎన్ని సంవత్సరాల ముందు సిద్ధం చేశాను తెలుసా? ఈ సమాధి పెట్టిని రవి ఎన్ని సంవత్సరాల ముందు సిద్ధం చేశాడు? రవి ఒక 4-5 అవుతా? ఇది వాలింగ్ పెంచండి, సరిపోతుంది. 4 సంవత్సరాలు అవుతా? ఈ సమాధి పెట్టి ఎందుకు పెట్టానంటే మానవ పతనం ఎలా సంభవించిందో చెప్పడానికి ఇది పెట్టానండి. చాలా మంది వచ్చి చుట్టూ తిరిగి ఎక్కడ కన్నా ఉందో కానవలేదామని చూస్తున్నారు. నాకు బిషప్ గారు వచ్చినప్పుడు ఎక్కడంటే దీనికి కన్నం ఎక్కడ ఉందన్నారు. దేనికి సార్ దీనికి కన్నం అంటే? ఇది కానుక పెట్టే కదా. లేదండి, ఇది సమాధి పెట్టే. అవును కదా, ఇదేంటంటే సమాధి పెట్టెలు కూడా చర్చలో పెడతారంటే ఇదిగో ఈ 21 ప్లస్ 28, 29, 30, 31, 32 ఇంకా చాలా ఉన్నాయి. వీటి చేత చర్చిలో ఈరోజు సంఘంలో కూర్చున్న నీవు బతుకున్నావా? అందరు బతికే ఉన్నారమ్మా? ఎంతమంది బతుకున్నారు? ఇదిగో వీడు చచ్చిపోయినాడు. ఒకసారి వినండి, జాగ్రత్త. ఏంటంటే ఇన్ని తుచ్చమైనటువంటి కోరికలు, ఈ చెడ్డ లక్షణముల చేత మానవుడు చనిపోయి ఉన్నాడు. సో స్టెప్ బై స్టెప్ పడిపోయాడు మానవుడు. ఇలా పడిపోయి నాశనం అయిపోయాడు. ఈ పతనానికి ఫలితం ఏమిటి మరి? ఇలా చెడిపోయినాడు కదా, ఇలా పడిపోయినాడు కదా, చనిపోయాలా ఇప్పుడు? అమ్మ చనిపోయాలా? ఇలా పడిపోయినటువంటి ఈ మానవుడు మరి ఫలితం ఏంటి? పతనం యొక్క ఫలితం తలుపు తీసేయండి. ఆర్డర్ వచ్చేస్తున్నా. సరే, కనబడట్లేదు. సరే, పతనం యొక్క ఫలితం ఏంటట? ఒకటి ఇందాక చూసారు ఇక్కడ లాస్ట్ లో, ఒకటి ఆత్మీయంగా మాట్లాడొద్దమ్మా. ఆత్మీయంగా మరణం చెందాడు. రెండవది నిత్య నాశనానికి పోతాడు. నిత్య నాశనం అంటే ఏటమ్మా? ఇది నరకం. ఈ పతనం యొక్క ఫలితం 27 చెడ్డ లక్షణములు, వాటితో పాటు మరికొన్ని. వీటితో ఉన్నవాడికి దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడు. మనమే వెళ్ళి మనమే పాడైపోయి చాలా మంది అంటుంటాం, ఎందుకురా ఇలా చెడిపోయావు, ఎంత చెప్పినా వినట్లేదు, ఏంట్రా నీ పరిస్థితి, ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అని అంటుంటాం కదా. అంటే దేవుడే భ్రష్ట మనసుకు ఆ వ్యక్తిని అప్పగించేశాడు. ఈ సందర్భం, ఈ విషయం మనకు అర్థం కావాలి. ఈ పాపానికి ఫలితం, ఈ పతనానికి గల ఫలితం ఏంటంటే ఆత్మీయంగా చనిపోయిన వాడు ఆ వ్యక్తి. అందుకనే చలనం లేదు. చచ్చిపోయినాడు చెప్పండి. అందుకనే చాలా మంది ఏడుస్తూ ఉంటారు. అవును కదా? ఏమండి లేకండి, ఎందుకంటే నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఏమండి లేకంటే ఏడుస్తారు లేదా? మన ఒడియా భాషలో ఇంకా అద్భుతంగా ఏడుస్తారు కదా. అవునా? ఏమన్నా నాకు మోసం చేసి వెళ్ళిపోయావు, నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, లేవు అన్నప్పుడు వెంటనే తడని లేచి కూర్చున్నాడు అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అలా లేచినా తట్టుకోలేరు. అవునా కదా? లేచిన వెంటనే ఎన్నిసార్లు ఏమంటావు, నువ్వు లే లే అని చెప్పి లేచి కూర్చున్నారంటే ఇంకా పారిపోవడం అక్కడ నచ్చింది. ఒక్కడ కూడా మిగిలింది అక్కడ. అవునా కదా? అంటే చచ్చిపోయిన వ్యక్తికి ఎన్నిసార్లు చెప్పిన లేస్తాడా? ఇప్పుడు నువ్వు మారట్లేదు. ఒకటోసారి, రెండవసారి, మూడవసారి నీ జీవితాంతం చెప్తానే ఉండాలి. ఈ పాఠం ఎలా ఉంది? లాలమ్మ జో లాలి లాలి అన్నట్టుగా ఉందా, లేదంటే లీలి లీలాగా ఉందా? వెనకాల చక్కగా హార్ట్ కురుగు తీసుకున్నారు. నేను చూడట్లేదు కదా, నా వైపే లైట్ వేసారు కదా.
ఎలాగో మీరు నాకు కనబడే ఈ లైట్తో నేను మిమ్మల్ని చూడలేనని. మీరు చాలా తెలివైన వాళ్ళు. ఏదేమైనా 21వ శతాబ్దం క్రైస్తవులు కదా, అవునా కదా? భూమిని తలకిందులు చేసేవారంటే మీరే. చాలా సంతోషం. రైట్. అయితే ఈ చెడ్డ లక్షణాలు దాని పర్యావసానం ఫలితం ఏంటంటే ఆత్మీయ మరణం. ఎన్నిసార్లు చెప్పినా బ్రతుకు మార్చుకునే వారు చనిపోయి ఉన్నారంటే నేను ఇక నుంచి అర్థం చేసుకుంటాను. బతుకున్న వాళ్ళు అయితే వింటారా లేదా? ఇదిగో నీకోసం ఇదే ఉంది, ఇక నుంచి వీలైతే ఒక పెద్దది రెడీగా చేసి పెడదాం అక్కడ. ఎబేజ్ బుజ్జి గారు మీరు సిద్ధపడండి. ఎంత అవుతుంది ఖర్చు సమాధి పెట్టికి? ఒక 3000 అవుద్దా? 5000 అయిపోద్దా? సరే, ఒక 5000 పెట్టి ఒక పెద్దది రెడీగా ఉన్నట్టు ఎంత అయిపోతే తీసుకెళ్ళి పేసేయడమే అనమాట. అంతా కూడా పెడదు. ఎన్నిసార్లు చెప్పాలి నేను? ఈ చిన్నది సరిపోవట్లేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే చిన్నది పెడితే ఇది చందా డబ్బా కనబడుతుంది తప్ప సమాధి పెట్టలే కూడా కనబడట్లేదని. అంటే ఎన్ని మార్లు చెప్పినా వినటం లేదు అంటే అర్థమేటమ్మా జన్య? బతుకున్నామనా చచ్చిపోయామనా? ఇప్పుడు మనం ఎవరు? శవాలా బతుకున్న మనుషులా? శవాలకి ఎందుకంటే చెప్పాలి చెప్పండి? నా పరిచర్య అలాగే ఉంది. ఎల్లు ఆ లోయ, ఏ లోయ అంటది? ఎముకల లోయ. అక్కడికి వెళ్ళిన వాక్యం చెప్పండి. ఏజ్కెళ్ళి బుద్ధి బుర్ర ఉండాలన్న ఏ ప్రవణం మారినా ఆ ఎముకల లోయకి వెళ్ళి అక్కడ చచ్చిన శవాలకి ఎముకలకు వాక్యం చెప్పుకోవాలన్నట్టుంది నా పరిస్థితి కూడా. సేవకుల ఆక్రందన ఎంతమందికి తెలుసు? సేవకుల బాధ ఎవరికి తెలుసు? ఎవరు అర్థం చేసుకోగలుగుతున్నారు? అవునా కాదా? అంటే ఎవరి మధ్య పరిచయం? నేను ఎప్పుడప్పుడు అంటుంటాను, దేవా నాకు చచ్చిన సవాళ్ళ మధ్య పరిచయం ఇచ్చావు దేవుడా అనుకుంటుంటాను నేను. ఇక నుంచి పాఠం విన్న తర్వాత బతకాలి మీరు. సమాధి నుండి బయటికి లేవండి. అవునా కాదా? క్రీస్తు బూర అంటే ఇదే మరి మోగడం. ఈ బూర మోగిన తర్వాత సమాధుల నుండి తిరిగి లేవడం అంటే ఇదే మరి. ఈ పాఠం విన్న తర్వాత తిరిగి మీరు సమాధుల నుండి లేవాలి. మీరు ఏ సమాధిలో ఉన్నారో తెలుసా? ఏ సమాధిలో ఉన్నారమ్మా? మీ సమాధులు లేరు కదా, ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారా? సమాధిలో ఉన్నారా? ఇల్లు అనే సమాధిలోనే ఉన్నాం మనం. జీవితం అనే సమాధిలోనే ఉన్నాం. అది పాప జీవితం. ఇది సమాధి కాదా? 21 చెడ్డ లక్షణాలు అన్న సమాధి. కంపు కొట్టే సమాధిలో ఎంతకాలం బతుకుతామండి? చచ్చిపోతే నాశనానికి వెళ్ళిపోతావా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఎప్పుడు ఆత్మీయంగా చనిపోయిన దానవు, చనిపోయిన వాడవు. తర్వాత చనిపోయిన తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టేస్తారు? ఎక్కడ పాతి పెడతారు? చనిపోయిన వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తారమ్మా? సమాధికే కదా, అవునా కదా? చనిపోయిన వ్యక్తికి తీసుకెళ్ళి లేదు బెడ్రూమ్ లో తీసుకెళ్ళి చక్కగా అక్కడ మంచం మీద పడుకోబెడతారా? మంచం మీద పడుకోబెట్టేది కాదు, ఇక తీసుకెళ్లి మట్లో సమాధిలో పూడ్చిపెట్టడమే. చచ్చిపోయిన నీకు ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? ఇక ఈ బలిపీఠం, ప్రపంచ బలిపీఠం పైన కాదు నీకు ఉండేది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇదే మన సమాధి. ఎవరి సమాధి ఇది? మీది కాదా? నాదేనా? జాగ్రత్త, ఇక్కడ ఎంతమంది ఉన్నారు మరి. ఓకే రైట్. కనుక ఇప్పుడు మీకు ఒకటి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చదవండి. 7:24. చనిపోయిన వ్యక్తి కూడా కలగాలి, కానీ ఇది కూడా కలగట్లేదే. ఆత్మీయంగా పతనమైపోయాను. ఇప్పుడు ఒక బురదలో పడిపోయిన వ్యక్తి, గుంటలో పడిపోయిన వ్యక్తికి ఏమని కోరిక కలుగుతుంది? నన్ను ఎవరైనా కాపాడండి అని అడుగుతారు. అవునా కదా? అరుస్తారా లేదండి? యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు చివర పడిపోయి ఆర్తనాదాలతో బాధపడుతున్నప్పుడు ప్లీజ్ సేవ్ మీ అంటారు. అవునా కదా? కానీ మీకు తెలుసా నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయి సమాధిలో ఉన్నావని? కానీ ప్లీజ్ సేవ్ మీ అని మాత్రం ఎవడనట్లేదండి. అవునా కదా? ఒకసారి చదవండి. 7వ అధ్యాయం 24వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇదిగో అయ్యో అనే మాట ఎప్పుడు పడతారంటే ప్రమాదంలో ఉన్నప్పుడు. అవునా కదా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇలాంటి మరణానికి లోనైపోయే నా శరీరంలో ఉన్న నన్ను ఎవడు విడిపిస్తాడు? ఏమండి, కనీసం నన్ను ఎవరు రక్షిస్తారనే ఆలోచన కూడా వస్తుందా? ఈ స్పర్శ కూడా లేకుండా చచ్చిపోయినాం మనం. అవునా కదా? పడిపోయినా, ప్రమాదం చెందిన, గాయపడిన వ్యక్తికి స్పర్శ ఉండాలి కదా. అయ్యో నన్ను ఎవడు బతికిస్తాడు, ప్లీజ్ సేవ్ మీ అని. మీలో ఏ ఒక్కడికైనా ఉందా ఆలోచించండి ఒకసారి మీరు. ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది వాక్యం వినడం, తల ఊపేయడం, వెళ్ళిపోవడం. చాలా బాగుందండి వాక్యం చెప్పి వెళ్ళిపోవడం, అంతే. అవునా కదా?
కానీ బతకాలి, తిరిగి బతకాలన్న ఆలోచన ఎందుకు ఎవరికి రావట్లేదు? ఒకసారి మీరు ఆలోచించండి. రైట్, ఇక్కడతో నా ఫస్ట్ సెషన్లో పాఠం ముగించి నేను సెకండ్ సెషన్లో స్టార్ట్ చేయాల్సినటువంటి పాయింట్ నేను స్టార్ట్ చేసి సేవకులకు ఇస్తాను.